అండి వెల్కమ్ టు వన్ మోర్ వినీలా. ఫైనల్ గా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంటికి ఎందుకు వచ్చాను అనేది చెప్తా అన్నాను కదండి. అదే అండి, ఊర్లో అయితే అత్తయ్య వాళ్ళ తరపున అన్నయ్య వాళ్ళదైతే బారసాల ఉందనమాట. పాప అయితే పుట్టింది, ఇంకా పాపకైతే బారసాల అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చానమాట. ఇంకా వచ్చిన వెంటనే మా పాప అయితే ఫుల్ హ్యాపీ ఉందనమాట. ఇంకా వాళ్ళ నాన్నమ్మని గుర్తుపట్టేసింది. ఎప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చేవారు కానీ మేము వచ్చి 1 year అయితే అయిపోయిందండి. ఇంకా వచ్చిన వెంటనే మంచి కబుర్లు అయితే చెప్పేసి ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉందనమాట. ఇప్పుడైతే చక్కగా నడిచేస్తూ ఉందని కదండి, అది ఇది ఓపెన్ చేసేస్తూ ఉందనమాట. అక్కడైతే కింద లాగడానికి ఏమి ఉండవన్నమాట కబోర్డ్స్. ఇక్కడైతే చక్కగా ఆడుకుంటూ ఉంది. ఇంకా తర్వాత వచ్చిన వెంటనే అత్తే మంచిగా జున్ను అయితే ఇచ్చారు. తినైతే చాలా డేస్ అయిపోయిందండి. ఇంకా అక్కడంతా ఆర్టిఫిషియలే కదా, ఇక్కడైతే నేచురల్ గా పాలతో చేసేదనమాట. తర్వాత జెస్సీ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. వాళ్ళ నాన్నమ్మ తాతి ఆడిపిస్తుంటే చక్కగా తినేసింది. హ్యాపీ అనిపించింది అనమాట. అయితే మా మేనల్లుడివి కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయండి, దాంతో పాటు చక్కగా ఆడుకుందనమాట. తర్వాత అయితే మేము ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మంచిగా రెడీ అయిపోయి ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉంటే నాన్నమ్మ తిడుతూ ఉన్నారనమాట. ఎప్పుడు వీడియోస్ ఫొటోస్ అయినా అని చెప్పేసి అందుకు నవ్వుతూ ఉన్నాం అనమాట అందరము. మొత్తానికి అయితే నా వీడియోస్ ఫొటోస్ అన్ని నానమ్మ చూస్తూ ఉంటారనమాట.